హాయ్ ఫ్రెండ్స్, మీకు చాలా రోజుల నుంచి లో బీపీ ఉందా? లో బీపీ గురించి రకరకాల మెడిసిన్ వాడారు, అయినా సరే కూడా రికవర్ అవ్వట్లేదా? ఇన్ కేస్ ఇఫ్ దిస్ ఈజ్ ద కండిషన్, దెన్ ఈ చిట్కా మీ గురించి ఒక పర్మానెంట్ రెమెడీ. ఓకే, సో మీరు లాస్ట్ వరకు చూడండి, మధ్యలో ఆపకుంటే చూస్తేనే అప్పుడు మాత్రం మీకు తెలుస్తాయి. ఓకే, ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే లో బీపీ ఎలా వస్తుంది మనకి. ఓకే, యాక్చువల్లీ దెర్ ఆర్ సడన్ హార్మోన్స్ విచ్ ఈజ్ మూవింగ్ ఇన్ ద బ్లడ్. ఓకే, దానిలో కొన్ని హార్మోన్స్ ఎట్లా ఉంటుంది అంటే, లైక్ దట్ హార్మోన్ నార్మలీ ఈ మనకు బ్లడ్ వెసల్స్కి మనకు సింక్ చేసేస్తాయి అన్నమాట. సో ఎప్పుడైనా సరే ఆ బ్లడ్ వెసల్స్ మనకు సింక్ అయిపోయింది అనుకో, అప్పుడు హార్ట్ మీద ప్రెషర్ పడుతుంది. ఆటోమేటికల్ ఏమవుతుందంటే లైక్ మనకు లో బీపీ రావడం స్టార్ట్ అయిపోతాయి. ఓకే, అండ్ లో బీపీ వచ్చేస్తే చాలా కష్టం, కళ్ళు తిరిగి పడిపోతారు, కొంతమందికి దాహం అవుతుంది, డిహైడ్రేషన్ స్టార్ట్ అయిపోతాయి. అండ్ డిహైడ్రేషన్ ఎప్పుడైనా మీకు స్టార్ట్ అయితే అప్పుడు ఏమవుతుంది, లో బీపీ వచ్చేస్తాయి. లో బీపీ వచ్చేస్తే మీరు పడిపోవడం అవకాశం ఉంది, అండ్ బ్రెయిన్కు సరిగా ఆక్సిజన్ అందదు. ఇది అన్నీ దీస్ ఆర్ ద కామన్ థింగ్స్ జనరల్లీ హ్యాపెన్స్ లో బీపీ ఉన్న వాళ్ళకి. సో ఈ లో బీపీకు మనం ఈజీగా రికవర్ చేయొచ్చు, వితౌట్ ఎనీ మెడిసిన్ కూడా మనం రికవర్ చేయొచ్చు. అండ్ నాకు తెలుసు కొంతమంది ఎట్లా ఉన్నారంటే చాలా రోజుల నుంచి రకరకాల టానిక్ వాడేసి, రకరకాల ప్రోటీన్ పౌడర్ వాడి, ఇంకా చాలా ప్రయత్నం చేసినా సరే కూడా వాళ్ళకు ఆ లో బీపీ రికవర్ అవ్వట్లేదు. బట్ మా దగ్గర ఎట్లా కాదు, మా దగ్గర ఉన్న మెడిసిన్స్, కొన్ని మెడిసిన్స్ ఎట్లా ఉన్నాయంటే లో బీపీ విల్ బీ రికవర్ వెరీ ఫాస్ట్. ఓకే, ఎలా ఉంటుంది. సో దాని గురించి మీరు జీవితాంత మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు, కొన్ని రోజు వాడితే చాలు. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. అండ్ అప్పుడు మన బాడీలో యాక్చువల్గా ఏమవుతుందంటే లైక్ వీ నీడ్ ద కార్టిసోల్ అండ్ దట్ అడ్రెనాలిన్ హ్యాస్ టు గెట్ రిలీజ్ ఇన్ ద బాడీ. అది ఎలా రిలీజ్ అవుతుంది? నా వెన్ యూ టేక్ ఏ కప్ ఆఫ్ కాఫీ, కాఫీలో కెఫిన్ ఉంటుంది. ఈ కెఫిన్ ఏం చేస్తాయంటే మనకు నార్మల్గా అడ్రెనాలిన్ రిలీజ్ చేస్తాయి, ఈ కార్టిసోల్ రిలీజ్ చేస్తాయి. ఓకే, ఎలా చేస్తాయి? ఇట్ స్టిమ్యులేట్స్ ద అడ్రెనాలిన్ గ్లాండ్. అడ్రెనాలిన్ గ్లాండ్కు ఎప్పుడైనా సరే మనకు స్టిమ్యులేట్ చేస్తే ఈ రెండు రకాల హార్మోన్ మనకు రిలీజ్ అవుతుంది, అప్పుడు ఆటోమేటికల్ బీపీ మనకు పెరిగిపోతే సో లో బీపీ